ఈ లోకంలో నీకు విలువ లేకపోయినా దేవుడితో నువ్వు ఉంటే దేవుడు నీకు విలువిస్తారు. ఈ లోకంలో నీకు విలువ లేకపోయినా నువ్వు దేవుడితో ఉంటే దేవుడు నీకు విలువిస్తారు. ఆ యొక్క మొదటి సమూయేలు 16వ అధ్యాయము దేవుడు సమూయేలుకి నువ్వు బెత్లెహేము వెళ్ళి, పేరు చెప్పలేదండి దేవుడు ముందు, కానీ యెష్షయి కుమారుల్లో ఒక్కరిని నేను రాజుగా అభిషేకిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పగానే సమూయేలు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన తండ్రి కూడా దావీదు గురించి అడిగే వరకు చెప్పలేదండి సమూయేలుకి. తన తండ్రి కూడా ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా, ముందున్న 7గురిని చూపించేశాడు. దావీదు తండ్రి యెష్షయి ముందున్న ఆ యొక్క అన్న వాళ్ళనందరినీ చూపించారు. కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న తరువాత, అవును మాకొక కనిష్ట కుమారుడు ఉన్నాడు, వాడు గొర్రెల కాపరి అంటే, అక్కడ సమూయేలు నేను వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని తరువాత దేవుడు అభిషేకించాడు. ఆ యొక్క గృహంలో దావీదు పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి. వారి అన్నవారి దగ్గర విలువ లేదు. తండ్రి కూడా ఒక కుమారుడి గురించి అడిగే వరకు కూడా చెప్పే జ్ఞాపకం లేని స్థితిలో దావీదు ఆ గృహంలో ఉన్నాడు. చూడండి, మనం ఎంతగా ఉన్నా కూడా విలువ లేకుండా ఉన్నాడేమో దావీదు. ఏదో ఉన్నాళ్లే, ఏదో పుట్టేశాడులే, ఏదో బ్రతుకుతున్నాళ్లే అన్న జీవితం దావీదుకి ఆ గృహంలో ఉంది. కానీ దేవుడికి ఆ దావీదు విలువిచ్చాడు కాబట్టి దేవుడు విలువిచ్చాడండి దావీదుకి. అర్థమైంది కదా? అయ్యో నాకు విలువ లేదు లోకంలో, కానీ నేను దేవుడికి విలువిస్తాను, నేను దేవుడు అన్నట్లు ఉన్నారు, దేవుడికి విలువిస్తానన్నారు. దేవుడు దావీదుకి విలువిచ్చాడు. అది అండి గొప్ప దేవుడు. నాకు విలువ లేదు అనుకుంటున్నావేమో, నువ్వు ఈ లోకంలో దేవుడి కోసం జీవిస్తా ఉన్నప్పుడు, దేవుడి కోసం భయభక్తులు కలిగి బ్రతకాలి అనుకుంటున్నప్పుడు నాకు విలువ లేదు అనుకుంటున్నావేమో, నువ్వు దేవుడికి విలువిస్తే దేవుడు నీకు విలువిస్తారు. 2లో చూస్తే ఎవరు ఎలా ఉన్నా నువ్వు దేవుడితో ఉండాలి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ లోకం, నీ యొక్క బంధువులు, నీ యొక్క స్నేహితులు ఈ లోకానుసారంగా ఎలా ప్రవర్తించినా నువ్వు దేవుడితో ఉండాలి. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు యవ్వన కాలంలో ఉన్నావేమో, నీ యొక్క మ్యారేజ్ విషయంలో, ఆ యొక్క భవిష్యత్తు విషయంలో లోకానుసారంగా వారు ఎన్ని మార్గాలు, ఎంత దేవుడి చిత్తానుసారం కాకుండా వారు జీవిస్తున్నారా, ఆ విధంగా వారు వివాహాలు చేసుకుంటున్నా, నువ్వు నేను దేవుడి చిత్తం కోసం వేచి ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా కూడా కాదు, నేను దేవుడి చిత్తం కోసం, దేవుడి కోసం నేను నిలబడాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నిన్ను వదిలిపెట్టాడండి. అదే జరిగింది. వారి అన్నలు ఏ విధంగా ఉన్నా కూడా నేను దేవుడితో ఉండాలి, వారి అన్నలు ఏ విధంగా ఉన్నారు కూడా ఎవరు పట్టించుకోకపోయినా, నాకు ఎవరు విలువివ్వకపోయినా, ఆ యొక్క తనకిచ్చిన పనికి సక్రమంగా చేస్తూ, ఆ యొక్క అడవులలో తిరుగుతూ, ఆ గొర్రెలు కాచుకుంటూ ఎన్నో కీర్తనను, నేను దేవుడితో ఉండడం ముఖ్యం, నాకు నా తండ్రి దగ్గర విలువ లేదు అని దావీదు ఏ విధంగా అయితే నా తండ్రి దగ్గర విలువ లేదు, నా అన్నదమ్ముల దగ్గర విలువ లేదు, కానీ నేను దేవుడితో ఉండాలి, విలువిచ్చేది వారు కాదు, నా దేవుడే నాకు విలువిస్తారు కాబట్టి నేను దేవుడితో ఉండాలని ఎప్పుడైతే దావీదు నిర్ణయించుకొని ఆ విధంగా జీవించాడో దేవుడు దావీదును వదలలేదండి. చూశారు కదా? 2లో చూసినట్లయితే, దేవుడే నీకు లోకమైతే దేవుడు నిన్ను లోకానికి తెలియచేస్తారు. దేవుడే నీకు లోకం అయిపోయారు, ఇంకెవ్వరు కాదు, ఏ మాట కాదు. ఆయన ఏ మాట చెప్తే ఒక చిన్న పిల్లవాడు ఎలా చేస్తారో ఆ విధంగా ఒక ప్రశ్న వేయకుండా, ఈ కాలంలో చిన్నపిల్లలు కూడా ప్రశ్నిస్తున్నారు, కానీ అంతకంటే గొప్పగా విధేయత చూపించి, ఎంతగా దేవుడే నీ లోకమైతే దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు. ఆయన కంటే ముందుగా, దావీదు కంటే ముందుగా సౌలు ఉన్నాడు, కానీ దేవుడే లోకంగా, దేవుడు ఏది చెప్తే, అభిషక్తుడైన సౌలు మీద నువ్వు చెయ్యి వేయకూడదు, అభిషక్తుడైన సౌలును ఆ యొక్క దేవుడికి విరోధంగా నేను పాపం చేయకూడదు, దేవుడి చేత అభిషేకింపబడిన సౌలును నేను అవకాశం వచ్చినా చంపకూడదని దేవుడు ఇష్టమైనట్లుగా, దేవుడే లోకం అన్నట్లుగా ఎలా అయితే దావీదు జీవించాడో అప్పుడు దేవుడు లోకానికి తెలిసేటట్లు చేశాడు. ఏ విధంగా అంటే, మొదటి సమూయేలు 18వ అధ్యాయము 14వ వచనం, అక్కడ మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. చూసారా?
దేవుడు ఎంత విలువిచ్చాడో, ఆయనే దేవుడే యెహోవాకు తోడై ఉండడం చూసి సౌలు కూడా చాలాసార్లు భయపడిపోయాడంట దావీదుని చూసి. విషపు చూపు చూడడం, భయపడిపోవడం, అయ్యో నేను రాజైన నాతో కాకుండా దావీదుతో దేవుడున్నాడు అన్న విషయము సౌలుకి అర్థమయ్యింది. 2లో సి చూసినట్లయితే తప్పు తెలుసుకొని ప్రవర్తించడం గొప్ప విషయం కదా. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో తప్పు చేస్తాం. మన ఆలోచనలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన చూపుల ద్వారా కానీ తప్పు చేస్తాం. ఆ తప్పు చేసినప్పుడు ఇంకా నేను తప్పు చేశాను కదా, ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా నేను తప్పు చేశాను కదా, ఇంకా అయిపోయింది, ఇంకింతే అని నువ్వు నేను అనుకుంటావేమో. కానీ ఆ గొప్ప దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారో తెలుసా? ఆ తప్పు చేసావు, నీలో ఆ తప్పు చేశానన్న నేరారోపణ, ఆ బాధ, ఆ యొక్క కన్నీరు నీకుంది, కానీ ఆ తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు అక్కడ నాతాను ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేశావా అని చెప్పినప్పుడు దావీదు ఏ విధంగా ఒప్పుకున్నాడో తెలుసా? 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం. 2 సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చూసారా, నేను పాపము చేశాను అని పాపాన్ని ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకోవడం కూడా గొప్ప విషయం అండి. ఒక మనిషి, దేవుడు ఒక ప్రవక్తని పంపించినప్పుడు ఆయన ఎదుట కప్పిపుచ్చల రాజస్థానంలో ఉన్నాడు దావీదు ఆ సమయంలో. కానీ నువ్వు తప్పు చేసావంటే ఆయన వెంటనే నాతాన్ని చంపేసే అధికారం కూడా దావీదుకుంది, ప్రవక్త. కానీ ఆ దేవుడి మాటకు భయపడి ఆ యొక్క తప్పును తెలియచేసినప్పుడు నేను తప్పు చేశాను అన్న విషయాన్ని దావీదు ఒప్పుకున్నాడు. మనము కూడా ఏ విషయంలో నువ్వు తప్పు చేశావో దేవుని సన్నిధిలో ఒప్పుకో, అది గొప్ప ధన్యత. ఆ యొక్క పాపాన్ని కప్పిపుచ్చితే మనకి ఇంకా ఇంకా బాధలు, కన్నీరే. కానీ దేవుడి సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడి యొక్క క్షమాపణ, సమాధానం నా హృదయంలో ఉంటుంది. 2లో డి చూసినట్లయితే దేవుడు క్షమించిన తరువాత ఆ తప్పు మరలా చేయకూడదు. నువ్వు నేను ఇది నేర్చుకోవాలండి. దావీదుని దేవుడు బెత్షెబాతో పాపం చేసినప్పుడు నేను పాపం చేశాను అని ఒప్పుకున్న తర్వాత, ఆ పాపం చేశానని ఒప్పుకున్న తర్వాత తన జీవిత కాలంలో మరలా అటువంటి పాపం అవకాశం వచ్చినా కూడా దావీదు చేయలేదండి. ఎలా అంటే 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో రాజైన దావీదు బహువృద్ధుడై ఉన్నప్పుడు అతనికి బాగా చలేస్తుంది. రాజు కదా అండి, అతనికి బాగా చలేస్తున్నప్పుడు రాజు కాబట్టి ఏం జరుగుతుందంటే అక్కడున్న సేవకులందరూ ఒక యవ్వనస్తురాల్ని, చాలా అందంగా ఉన్న యవ్వనస్తురాల్ని తన దగ్గరికి తీసుకొచ్చారు, తనకి పరిచర్య చేయడానికి. అంతేకాకుండా ఒక్కసారి చూసినట్లయితే 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. రాజైన దావీదు బహువృద్ధుడై కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకుండెను. కాబట్టి వారు, నా ఏలినవాడొక రాజుకు నీ కొరకు ఒక చిన్న దానిని వెతుట మంచిది, ఆమె రాజైన నీ సముఖమందు నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిలిలో పడుకొనునని చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నింటిలో ఒక చిన్నదాన్ని వెతికి అభిషగు అను షునేమీరాలను చూచి అతని యొద్దకు రాజునొద్దకు తీసుకొచ్చిరి. ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. చూసారా, నేను మరలా బెత్షెబాతో చేసిన తప్పుని నేను మరలా చెయ్యను అని ఆ యొక్క దావీదు తీర్మానం తీసుకున్నాడు. దేవుడు క్షమించిన తర్వాత మరలా 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 ఆ తప్పు నువ్వు నేను చేయకూడదు. దేవుడు క్షమించేశాడు బెత్షెబాతో చేసిన పాపాన్ని. మరలా వృద్ధాప్యంలో అయ్యో ఏముందిలే, నేను నా యొక్క అవసరత అని అనుకోలేదు. మరలా ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాడు.